ఆ మధ్య నుంచి ఆ యొక్క పాపం మధ్య నుంచి దేవుడు మనుషుని తీసివేసినాడండి. In first Corinthians, faithfulness will no longer be a problem. Faithfulness will no longer be a problem because he swore by himself. మరి దేవుని యొక్క నమ్మకత్వం విషయంలో మనకి ఎటువంటి అనుమానం లేదు, ఎందుకంటే దేవుడు మన పట్ల కాదు కానీ తన పైన తాను ప్రమాణం చేసుకున్నాడు కనుక. He swore by himself to heal you. నిన్ను స్వస్థపరచడానికి తన పైన తానే ప్రమాణము చేసుకొని ఉన్నాడు. He swore by himself to prosper you. నిన్ను హెచ్చించి కలగజేయడానికి, నిన్ను అధికంగా దీవించడానికి దేవుడు తన పైన తాను ప్రమాణము చేసుకొని ఉన్నాడు. He has already forgiven your sin. నీ పాపములు దేవుడు ఎన్నడో క్షమించి ఉన్నాడండి. The day he died on a cross, సిలువపై నీ కొరకు చనిపోయిన ఆ రోజున he paid the price for each and every one of ప్రతి us. ఒక్కరి కొరకు తాను సిలువలో వెలను చెల్లించి ఉన్నాడు. We are his redeemed sons of God. మరి మనం అందరం కూడా యేసుప్రభు వారికి విమోచించబడ్డ కుమార్తెలము, and not the servants of the law. మరి ప్రభువుకి మనము దాసులము కాదు కానీ. Do you know the 3 Jews that wrote the majority of the Bible? మరి మీకు తెలుసు అండి, 3 యూదులు మరి బైబిల్ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసినటువంటి వారు Moses, David and the apostle of grace, Paul. మరి మోషే, మరి దావీదు, ఆ యొక్క అపోస్తలు కృపకు అపోస్తలుటువంటి పౌలు. If God chose them, how many of you think you still have a chance? మరి అతను దేవుడు వారిని ఎంచుకుంటే ఇంకెంత మందిని ఎంచుకుంటాడంటే దేవుడు అవకాశం ఉంది. How many of you still think that you have a chance? ఎంతమంది అనుకుంటారు ఇంకా దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటే? Only 2 people. ఇద్దరేనండి. If God chose the murderers, how many of you think you still have a chance? హత్య చేసిన వ్యక్తి దేవుడు ఎంచుకుంటే దేవుడు మనం ఎంచుకోలేడా అండి? God has never called anybody who was perfect, who was qualified, who knew everything. దేవుడు ఎన్నడూ కూడా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణతతో సమస్తం ఎరిగిన వారిని ఎన్నడూ దేవుడు పిలువడు. He called people who could depend upon him. మరి మనుషులు ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో అట్టి వారిని దేవుడు పిలుస్తాడండి. Look at me. నన్ను చూడండి. I am not perfect. నేను పరిపూర్ణతలో స్త్రీని కాదు. I am not skilled. నేను అటువంటి మన తలాంతున్నటువంటి వ్యక్తిని కాదు. I have no high qualification. నాకు పెద్ద చదువు అంటూ ఏం లేదండి. I don't have tons of money. నాకు మరి ఆ యొక్క కోట్ల కొద్ది డబ్బు కూడా లేదు నా యొద్ద. But I depend on him. కానీ ఎప్పుడు కూడా తన పైన ఆధారపడతాను నేను. I don't even know how all these expenses are met. మరి ఇవన్నీ ఖర్చులు ఏ రీతిగా కూడా జరుగుతుందో కూడా నాకు తెలియదండి. But I know my God said. కానీ నాకు తెలుసు నా దేవుడు చెప్పినటువంటిది. My God shall provide all my needs. నా దేవుడు నాకు సమస్తము క్రీస్తునందు సమకూర్చుస్తాడు. He did not say only for paying of the auditorium. కేవలము ఆడిటోరియం కట్టడానికి సమకూర్చని దేవుడు చెప్పలేదు, కానీ My God shall provide all my needs. నా దేవుడు నా ప్రతి అవసరతను తీర్చాలని లేఖనము సెలవిస్తుంది. According to his riches in heaven. క్రీస్తు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున అనుగ్రహించబడుతుంది. Through who? ఎవరి ద్వారానండి? Through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా. Amen. ఆమేన్. How many of you believe God will supply all your needs? ఎంతమంది నమ్ముతారు దేవుడు మీ యొక్క అవసరతను తీరుస్తాడనేసి? Nobody clapped when I said my God shall బిగ్గరగా చెప్పండి కొడదాం. అందరూ బిగ్గరగా చెప్పండి కొడదాం. All we need today మనకు కావాల్సిన సమస్తము నేడు ఏంటంటే is Jesus. యేసు క్రీస్తు ప్రభువారే. I can do nothing without him. తను లేకుండా నేను ఏమీ చేయలేనండి. I got to have a savior. నాకు ఒక రక్షకుని అవసరత ఉంది. All our efforts and performances are not going to impress God. మన జీవితంలో మన యొక్క తలాంతులు కానీ మన యొక్క ప్రయాసం అంతా కూడా దేవుని మాత్రమే ఏది ఇష్టపరచదు. If you think you're going to church 5 times a week and doing goody things and saying I'm very holy, you know I don't sin. ఒకవేళ నువ్వు మరి సంఘానికి ప్రతి వారం 5 సార్లు వెళ్ళి చక్కటి పనులు చేస్తూ దేవునికి ఈ రీతి చెప్తున్నట్లయితే God is not impressed. దేవుడు అందును బట్టి కదలడండి. His grace is sufficient for us. తన కృప నీకు చాలును. His grace is sufficient for తన us. కృప నీకు చాలును. Even though we don't deserve it. మనకు అటువంటి అర్హత లేకపోయినను కూడా God is faithful. దేవుడు మాత్రము నమ్మదగినవాడు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది,
The wages of sin is death. పాపము యొక్క జీతము మరణము. You know what you will tell me? You can say that for yourself. మరి అది మీ కొరకు మీరు చెప్పండి అని చెప్పవచ్చు మీరు. I have been very kind. నేను చాలా దయగలిగి ఉన్నాను. I always give my tithes. నా దశమని ఎప్పుడు దేవునికి ఇస్తాను నేను. I've been and I've been and I've been and I've been. నేను అవన్నీ ఇస్తున్నా, అవన్నీ చేస్తున్నానండి నేను. You are not righteous by your నీ self-righteousness. సొంత క్రియలను బట్టి నీవు నీతిమంతునిగా ఎంచబడవు నీవు. But my righteousness comes from God. నా నీతి దేవుని నుంచి మాత్రమే వచ్చును. Amen. ఆమేన్. My righteousness comes from God. నా నీతి దేవుని నుంచి మాత్రమే వచ్చును. There was a pastor, a very well-known person. మరి నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ అండి, చక్కగా తెలిసినటువంటి వ్యక్తి. So when he just started out, he said, I'm going to Rome. నేను రోమ్కి వెళ్తున్నానని చెప్పినాడు తాను. I'm going to fast and pray. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను. So he went into a room and he closed the door. అతను మరి గదిలోకి వెళ్ళి ఆ గది మూసేసుకొని తలుపులు మూసుకొని And he started praying in the Holy Spirit. తను పరిశుద్ధాత్మలో అతని పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుతున్నాడండి. And the whole carpet was sprayed with his spit. ఆ యొక్క మొత్తం ఆ కార్పెట్ అంతా కూడా చెమటతో మరి ఎనికి ఉందండి. He was praying so loud. అతను ఎంత బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడంటే Then he heard a voice. ఒక స్వరం విన్నాడు తాను. My son, నా కుమారుడా, what are you doing? నువ్వు ఏం చేస్తున్నావు? He said, oh, this is the Lord. ఇది ప్రభు అనుకుని తానేమనంటే, I am praying. నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. He said, what are you praying for? ఏం దేని కొరకు ప్రార్థిస్తున్నావు? I am praying that you fill me with the Holy Ghost. నీ పరిశుద్ధాత్మ చేత నింపని నేను ప్రార్థిస్తున్నాను. He says, don't you know when I called you, I have already equipped you? నేను తెలియదా నీకు, నేను పిలిచినప్పుడు నీ ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మ సామర్థ్యంతో నింపినానని. The day I called you, నేను పిలిచిన రోజుననే I have equipped you. నేను ఆ యొక్క సామర్థ్యతతో నీకు పెట్టి ఉన్నాను. So what are you doing now? ఇప్పుడు ఏం చేస్తావు నీవు? He said, oh my God. ఓ తన దేవా అని తానన్నాడు. And while he was praying, తాను ప్రార్థిస్తున్న సమయంలో being in Rome, he could smell the garlic bread and the Italian cheese and the pasta, and he was kept saying, oh spirit of pasta, get out. Oh spirit of garlic bread, get out. అతను ఆ రోమ్ లో ప్రార్థన చేసిన సమయంలో అల్లము ఎల్లిగడ్డ కానీ ఆ యొక్క బ్రెడ్ వాటిని వాసన చూసుకుంటూ ఆ పక్కన వాటిని గద్దిస్తూ వెళ్ళిపోమని చెప్తున్నాడండి ఉపవాసం ఉంటూ. That's when the Lord called out to him. అప్పుడు తాను ప్రభు పిలిచినాడండి. And he said, what are you doing? నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పినాడు దేవుడు. So when God told him, I equipped you the day I called you, నిన్ను పిలిచిన రోజు నీకు అటువంటి పరిశుద్ధాత్మ సామర్థ్యాన్ని దేవుడు చెప్పినప్పుడు he got up and said, amen, thank you, praise the Lord, and he went and had the pasta. అతను మరి ఆమెన్ అని చెప్పి లెగ్సి వెళ్ళి ఆ తినడానికి వెళ్ళిపోయానండి. Same way, when God calls us, he equips us. మరి అదే రీతిగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ తన సామర్థ్యతో మనం నింపి ఉన్నాడని గుర్తించాలి. Otherwise, how can I stand here and tell you what I'm telling you? మరి ఏ రీతిగా నీకు నిల్చొని చెప్పగలను నేను? If you ask me after this service, ఈ యొక్క సర్వీస్ అయిపోయిన తర్వాత I don't remember one word that I've said. నేను చెప్పింది ఒక్క మాట కూడా జ్ఞాపకం ఉండదు. Because God equips me and sends me out here. దేవుడు నన్ను ఆ యొక్క దాంతో నింపి పంపిస్తాడు కనుక దాన్ని కలిగి ఉంటాను నేను. Amen. ఆమేన్. God's word says, దేవుని వాక్యమును పంపుతుంది. I believe that when I come out with my team of praise and worship, we say, no weapon formed against us will prosper. అందుని బట్టి మేము స్తుతించి ఆ గుంపుతో మేము వచ్చినప్పుడు ఈ మాట నమ్ముతాను, మాకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధం వర్ధలని నమ్ముతానండి నేను. No weapon formed against us will prosper. మాకు విరుద్ధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. Imagine when God looks down from heaven మరి ఒకసారి ఊహించండి, దేవుడు పరలోకం నుంచి మన తట్టు చూస్తున్న సమయంలో and sees man, నన్ను మనిషిని చూసి he'll say, oh my God, haven't they heard the news? మరి ఇటువంటి సమాచారం అని దేవుడు చూసి What are they still doing? మరి ఇంకా ఏం చేస్తున్నారు? What are they still doing? మరి ఇంకా ఏం చేస్తున్నారు? Their righteousness comes from heaven. వారి యొక్క నీతి పరలోకం నుంచి వారికి వస్తుందండి. My supply comes from heaven. నా యొక్క సమకూర్పు పరలోకం నుంచి మాత్రమే నాకు వస్తుంది. Why is it so hard for us to believe? మరి ఎందుకండి మనకు నమ్మడానికి అంత కష్టం అవుతుంది దేవుడి కొరకు? You remember మీరు జ్ఞాపకం మీకు తెలిసినట్లయితే when Jesus fed the multitude, అప్పుడు యేసు ప్రభువారు ఆ సమూహమునకు సమకూర్చిన ఆహారము, there was one person who had 2 fish and 5 loaves of మరి bread. ఒకే ఒక పిల్లవాడు 2 చేపలు 5 రొట్టెలు కలిగినటువంటి వ్యక్తి. Jesus didn't look at it and said, oh my God, we 5,000 people, what can we do with this? మరి యేసు ప్రభువారు ఆ 2 చేపలు 5 రొట్టెలు చూసి, ఓ దేవా ప్రభువా మనం ఏం చేయగలం చెప్పలేదు, కానీ He
took it into his hands. తన చేతిలో పెట్టి తీసుకుని He believed వాటిని తను నమ్మి and he thanked the Lord for what he had. మరి అది కలిగిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతను చెల్లించి ఉన్నాడు. When you believe and thank the Lord, ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావో multiplication happens. ఆ జీవితంలో ఆ విషయము విస్తరిస్తుంది. When you believe, multiplication happens. ఎప్పుడైతే నమ్ముతావో కృతజ్ఞత చెల్లిస్తావో అది విస్తరిస్తుందండి. Those 2 fishes and 5 loaves of bread ఆ 2 చేపలు 5 రొట్టెలు fed 5,000 people. 5,000 మందికి అది సమకూర్చబడి ఉంది. Not a snack. అదొక చిన్న స్నాక్ కాదండి. It was a full meal for them. వారికి పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆహారం వారికి ఆ రోజున. And still 12 baskets were left. ఇంకను 12 గంపలు మిగిలి ఉంది. God multiplied the 2 fishes of that one person. మరి దేవుడు ఒక్క వ్యక్తి ద్వారా 2 చేపల్ని విస్తరించగలిగితే He was blessed with 12 baskets. ఆ పిల్లవాడు 12 గంపల చేత తిరిగి దీవించబడ్డాడు. If only we know what we have in the new covenant. మనకు నూతన నిబంధనలో మనం ఏమి కలిగి ఉన్నామని తెలిసి సరిపోతుంది మనకి. Only 2 ways 2 మార్గాలు to respond to the new covenant. నూతన నిబంధనకి మనం ప్రతిస్పందించడానికి 2 మార్గాలు. I believe ఒకటి నమ్మాలి and I thank you. నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. I believe నేను నమ్మాలి and I thank you. నేను కృతజ్ఞతలు చెల్లించాలి. I believe నేను నమ్మాలి and I thank you. నేను కృతజ్ఞతలు చెల్లించాలి. The only thing that you need to collaborate with God is to believe. నువ్వు దేవునితో అనుసంధానం కావాల్సిన ఒకే ఒక్క విషయం చేయాల్సింది నమ్మాలి. Learn to rest in the finished works of God. దేవుడు పరిపూర్ణంగా మరి పూర్తి చేసిన యొక్క పనిలో విశ్రాంతి పొందుకోవడం నమ్మాలండి మనము. I believe నేను నమ్ముతున్నాను and I thank you. నేను దానికి వందనాలు చెప్తున్నాను. If the doctor's report comes, I've got cancer, ఒకవేళ వైద్యుని రిపోర్ట్ వచ్చిన క్యాన్సర్ అని చెప్తే look at it దాన్ని చూసి and say, చెప్పాలి by his stripes తాను పొందిన గాయముల ద్వారా I am healed. నేను స్వస్థత పొంది ఉన్నాను. I believe it నేను నమ్ముతున్నాను. and I thank you. నేను నీకు వందనాలు చెప్తున్నాను దేవా. If you look, you've gone for 10 interviews and you never got a job. నీకు ఒకవేళ 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉద్యోగం రానట్లయితే Look at the papers again. మళ్ళీ పేపర్స్ చూసి చెప్పండి, My God has come to prosper me. నా దేవుడు నన్ను హెచ్చింపు కలిగిన ఎదుగుతకు వచ్చి ఉన్నాడు. I believe నేను నమ్ముతున్నాను. and I thank you. నేను వందనాలు తెలియజేస్తున్నాను. Because God says, I have come to prosper you. ఎందుకంటే దేవుడు చెప్పిన నేను మిమ్మల్ని హెచ్చింప కలిగడానికి నీ ఎదుకు వచ్చి ఉన్నానని. If you are in trouble, నీ జీవితంలో ఒక సమస్య, demon possessed, if you think you're demon possessed, నీ జీవితంలో దయ్యం పట్టి శ్రమలు ఉన్నట్లయితే నీవు అనుకున్నట్లయితే demons are out there working overtime. మరి ఆ దయ్యపు శక్తులు ఎప్పుడు కూడా పని కంటే ఎక్కువగా రోజుకి పని చేస్తూ బయట ఉన్నాయండి అంతటి కూడా. Waiting to snatch you from the hands of the మరి Lord. దేవుని యొక్క హస్తం నుంచి నేను లాగేవనికి ప్రయత్నాలు ఉంటాయి అవి, కానీ He doesn't have to physically come and snatch అది you. నీవు భౌతికంగా వచ్చి మిమ్మల్ని కాచే అవసరం లేదు, కానీ He just has to put a word of fear into you. కేవలము ఒక భయమైనటువంటి ఒక మాట నీ మనసులో పెట్టడం సరిపోతుంది వాడికి. That word will manifest into action. ఆ యొక్క మాట నీ జీవితంలో క్రియ రూపంలో అది ప్రత్యక్షించబడుతుంది. You have to say, God has delivered me from the powers of darkness and మరి principalities. దేవుని యొక్క నామములో దేవుడు నాకు దురాత్మ చీకటి శక్తుల నుంచి విడుదల చేసి చెప్పాలి. నీవు I believe నేను నమ్ముతున్నాను, and I thank you. నేను వందనాలు తెలియజేసి చెప్పాలి. I believe నేను నమ్ముతున్నాను, and I thank you. నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. I believe. నేను నమ్ముతున్నాను. Is that too hard? అది చాలా కష్టమైన పని అండి ఇది. If you say, I have no money. నా దగ్గర డబ్బులు అని చెప్తే మీరు, Lord, 2000 years ago, ప్రభా 2000 సంవత్సరముల క్రింద you came నువ్వు వచ్చి ఈ లోకంలో and you said to me, నాకు ఈ మాట చెప్పి ఉన్నావు, I have come to prosper you. నిన్ను వర్ధిల్లింప చేయడానికి నేను వచ్చి ఉన్నానని. Your grace has been available to me for everything. నీ యొక్క కృప నా జీవితంలో ప్రతి అంశమునకు అది సరిపోయినట్టుగా చాలి ఉందండి. You need to tell the devil, నువ్వు అపవాదికి ఏం చెప్పాలంటే, I know what I am. నాకు తెలుసు నేను ఏమై ఉన్నాను. I don't wait to see what I want to see. నేను జీవితంలో ఏది కావాలి దాని కొరకు వేచి చూడను, కానీ I don't thank him right now that I haven't. I thank him even before I see. నేను ఆ యొక్క ప్రత్యక్షత చూసే ముందే ఇప్పుడే దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేను I don't have to feel it. నేను దాని కొరకు అనుభవించి స్పర్శించనక్కర్లేదు. I will praise and thank him before I can feel it. నా జీవితంలో అది స్పర్శించడానికి ముందే నేను కృతజ్ఞతలు చెల్లించి దేవునికి వందనాలు తెలియజేస్తాను. నేను I am not moved by what I see. నేను చూచిన దాన్ని బట్టి నేను కదలను ఈ లోకంలో. I am